ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సూర్యాపేటలో వెలుగు చూస్తున్న నకిలీ వైద్యులు ఆసుపత్రుల వ్యవహారంలో ఇదంతా కూడా మొత్తం అధికారుల మెడకు ఉచ్చు బీసుకునేలా కనిపిస్తూ ఉంది. మొత్తంగా అసలు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఏదైతే రెగ్యులరేషన్ కమిటీ ఏదైతే డాక్టర్ సంబంధించిన రెగ్యులరేషన్ అథారిటీ సంబంధించి ఈ అథారిటీలో కలెక్టర్ చైర్మన్గా, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ సభ్యులుగా, జిల్లా ఎస్పీ సభ్యులుగా, ఐఎంఏ అధికారి, అదేవిధంగా డిఎంహెచ్ఓ ఉంటారు. వీళ్ళందరూ కూడా అథారిటీ అదే రెగ్యులరేషన్ అథారిటీ మీద సంతకాలు పెడితేనే ఏదైనా ఆసుపత్రి పెట్టుకోవచ్చు. కానీ ఇన్ని ఆసుపత్రులు పుట్టగొడుగులో వెలిసాయంటే వీళ్ళందరూ కూడా కొన్ని ఆసుపత్రుల మీద వీళ్ళ సంతకం ఉంది. డిఎంహెచ్ఓ వీళ్ళని నిర్ధారించినట్లు కూడా వాళ్ళు రెన్యువల్ చేసినట్లు కూడా సంతకాలు ఉన్నాయి. కానీ ఈ వ్యవహారం అంతా కూడా ఎస్పీ కలెక్టర్ల దృష్టికి అయితే లేదు. సో కేవలం ఇదంతా కూడా వీళ్ళపై చర్యలు తీసుకోవాలంటే ఖచ్చితంగా అధికారులు కూడా ఇందులో బాధ్యులయ్యే అవకాశం అయితే కనపడతా ఉంది. మరోవైపు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అయితే దీనిపై ఉద్యమించడానికి సిద్ధమవుతా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ నకిలీ వైద్యుల భాగవతం బట్టబయలు చేయాలి. ఎవరైతే సామాన్య ప్రజలు బాధితులుగా మారారో, వాళ్ళ జేబులు గుళ్ళ చేసుకున్నారో వారందరికీ కూడా తిరిగి ఆసుపత్రిలో కేస్ షీట్లు ఉంటాయి. అదేవిధంగా వాళ్ళ ప్రిస్క్రిప్షన్ బట్టి, వాళ్ళ రికార్డ్స్ని బట్టి కూడా డబ్బులు తిరిగి ఇప్పాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు బీసీ నాయకులు, అదేవిధంగా బహుజన ముక్తి పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఎలా అనిపిస్తుంది మీ ఆసుపత్రిలో భాగవతం చూస్తుంటే సూర్యాపేటలో? ఇవాళ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లను చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఏ చిన్న జబ్బు వచ్చినా కానీ వేలాది రూపాయలు వసూలు చేస్తూ అర్హతలైనటువంటి డాక్టర్లను పెట్టి మధ్య దళారీ వ్యవస్థ హాస్పిటల్ నడిపిస్తున్నటువంటి పరిస్థితి మన సూర్యాపేట జిల్లాలో కనపడతా ఉంది. ఈ సందర్భంగా ఇట్లాంటి అర్హతలైనటువంటి డాక్టర్లను పెట్టి నడిపిస్తున్నారని చెప్పేసి అనేక మార్లు మేము డిఎంఎండ్హెచ్ఓ కోటాచలం గారికి ఫిర్యాదులు కూడా చేసినాము. అట్టి ఫిర్యాదుల మీద వారు ఎలాంటి చర్యలు తీసుకోకుండా నామమాత్రంగానే అవి నడిపిస్తూనే ఉంటారు. ఇతనికి నేను ఎప్పుడైతే మేము ఫిర్యాదు చేస్తామో ఆ ఫిర్యాదు మీద ఎంక్వైరీ ఉండదు, ఏముండదు. ఫిర్యాదు చేసినాము, సీజ్ చేసినాము అని చెప్పేసి ఏదో ఒకటి రెండు హాస్పిటల్ని సీజ్ చేసుడు, అవి మళ్ళీ ఒక వారం రోజులు తెరవకముందే, వారం రోజులు తిరగకముందే వాటిని మళ్ళీ అదే డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయం నుంచి తాళాలు ఓపెన్ చేయడం జరిగింది. మేము అనేక పర్యాయాలు కలెక్టర్ గారికి ఫిర్యాదులు చేసినాము, స్థానిక డిఎంఎండ్హెచ్ఓ గారికి ఫిర్యాదులు చేసినాము. అయినా కానీ ప్రైవేటు హాస్పిటల్స్, అర్హత లేని డాక్టర్లతో నడుపుతున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ల దందా మాత్రం ఆగే పరిస్థితి లేదు. నానా రకాల టెస్టుల పేరు మీద అమాయకమైనటువంటి ప్రజల్ని వేలాది రూపాయలు దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. తక్షణమే ఇలాంటి బోగస్ డాక్టర్లుగా ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టి నడిపిస్తున్నటువంటి వ్యక్తుల నుంచి ఎప్పుడైతే హాస్పిటల్ స్థాపన జరిగిందో ఆ స్థాపన కానుంచి నేటి వరకు వాళ్ళ కేస్ షీట్స్, వాళ్ళకు ఉన్నటువంటి రికార్డులను పరిశీలించి ఎవరెవరైతే అమాయక ప్రజల దగ్గర నుంచి వేలాది రూపాయలు దోచుకున్నారో వాళ్ళందరినీ కూడా రికవరీ చేయించాలి. అర్హత లేని డాక్టర్లపై చర్యలు తీసుకోవాలి. అలాంటి హాస్పిటల్ నడవడానికి ప్రోత్సహిస్తున్నటువంటి కింది స్థాయి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఓకే, అయితే చాలా హాస్పిటల్లో కూడా దాదాపు యాపిల్ స్కానింగ్ సెంటర్ విషయానికి వస్తే కనుక, సాయి గణేష్ హాస్పిటల్ విషయానికి వస్తే కనుక వాళ్ళకి అసలు డిగ్రీలే లేవు. నకిలీ పట్టాలతోని ఏళ్ల కొద్దీ దాదాపు కోట్ల రూపాయలు సామాన్యుల ప్రజల జేబులు గుళ్ళ చేశారు. అసలు ఏం చేస్తే వాళ్ళకి శిక్ష పడదు? అసలు ఏం చేయాలి అటువంటి వాళ్ళపైన? ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో, సూర్యాపేట పట్టణంలో యాపిల్ స్కాన్ సెంటర్ గురించి తెలియని వ్యక్తులంటూ ఎవరూ లేరు. ఇప్పుడు చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంత ప్రాచుర్యం పొందినటువంటి యాపిల్ స్కాన్ సెంటర్ ఇంత అవినీతి అసలు సర్టిఫికెటే లేకుండా 20 ఏళ్ల నుంచి వైద్యం చేస్తున్నాడు అంటే అతను ఇచ్చినటువంటి రిపోర్ట్ల ఆధారంగానే సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి అన్ని వైద్యులు కూడా వైద్యం చేసింది. అతను ఇచ్చిన రిపోర్ట్ తప్పన్నప్పుడు, అతను చదువుకున్న చదివే తప్పైనప్పుడు, అతను ఇచ్చినటువంటి రిపోర్ట్లు తప్పన్నప్పుడు ఆ రిపోర్ట్ల తప్పుడు రిపోర్ట్ల ఆధారంగా ఇక్కడ ఉన్నటువంటి ఏఎండి అని సూర్యాపేటలో ఉన్నటువంటి అందరు డాక్టర్లు కూడా వైద్యం చేశారు. అంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ తప్పన్నప్పుడు నువ్వు చేసిన వైద్యం కూడా తప్పే. నువ్వు ఎట్లా ఆమోదించినావు? సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి, సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి అందరి డాక్టర్లను నేను ప్రశ్నిస్తున్నా. మీరు ఇచ్చినటువంటి వైద్యం, మీరు చేసినటువంటి వైద్యం అక్షరాలు తప్పు. ఆ రిపోర్ట్ తప్పు ఆధారంగానే మీరు వైద్యం అందించారు అంటే ఖచ్చితంగా ఈ యాపిల్ స్కాన్ సెంటర్కి సంబంధించినటువంటి ప్రతి అవినీతి భాగవతంలో మీ హస్తం ఉంది. సూర్యాపేటలో ప్రతి ఒక్క డాక్టర్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క హస్తం ఉంది. కాబట్టి ఈ సూర్యాపేట ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డాక్టర్పై చర్య తీసుకోవాలి. ఈ అవినీతిలో ఉన్నటువంటి భాగంలో ఉన్నటువంటి ఈ యొక్క డాక్టర్ని ఎవరైతే భాగస్వాములు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు పరిశీలించి, పూర్తిగా సర్టిఫికెట్లు మొత్తం పరిశీలించి అవినీతి భాగవతంలో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్క డాక్టర్పై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి బహుజన ముక్తి పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్
సిచ్యువేషన్ కూడా ప్రతి పట్టణంలో కూడా. ఎందుకంటే పేదవాడు జ్వరం రాగానే వానికి 10,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఎట్లయితున్నాయో తెలియదు. మా ఏదున్నా ఒక ఎండి దగ్గరికి పోతే ప్రతి 4-5 రిపోర్ట్లు రాస్తున్నారు. 4-5 రిపోర్ట్లు రాస్తుంటే అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళి, ఆ స్కానింగ్ సెంటర్కి వెళ్ళు, వీళ్ళే రాస్తున్నారు. పలానా స్కానింగ్ సెంటర్ దగ్గరికి వెళ్తేనే మేము ట్రీట్మెంట్ ఇస్తాము, లేకపోతే మీరు ట్రీట్మెంట్ చేయము. వానికి నచ్చిన వాడి దగ్గరికి వెళ్తే వాడు ట్రీట్మెంట్ చేయట్లే. అంటే ఈ యాపిల్ స్కాన్ సెంటర్లో స్కానింగ్కు రిపోర్ట్ రాసినటువంటి ప్రతి ఒక్క డాక్టర్పై కూడా చర్యలు తీసుకోవాలి. అందులో డౌట్ లేదు. ఎందుకంటే అక్కడ నువ్వు ఎందుకు నువ్వు అక్కడ స్కాన్ చేసుకోవని చెప్పేసి నువ్వు రిపోర్ట్ రాసి ఇచ్చినావు? తప్పుడు కదా. అది రిపోర్ట్ వాడు చదువుకున్న చదివే సక్క లేనప్పుడు ఈ యొక్క డాక్టర్లందరిపై కూడా చర్యలు తీసుకోవాల్సిందే. అలాగే ఎంతైతే అవినీతి జరిగిందో ఈ యొక్క పూర్తి అమౌంట్ను కూడా రికవరీ చేసి, ఆ కేస్ షీట్ల ఆధారంగా రికవరీ చేసి సూర్యాపేట పట్టణంలో, సూర్యాపేట చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి పేదవానికి వాళ్ళ యొక్క డబ్బులు వాళ్ళకు రిటర్న్ చేయాల్సిన బాధ్యత సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారిపై ఉంది. సూర్యాపేట జిల్లా వైద్య శాఖ అధికారులపై ఉంది అని చెప్పేసి బహుజన ముక్తి పార్టీ తెలియజేస్తుంది. దీనిపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి మీకు ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాం. దీనిపై చర్యలు తీసుకునేంత వరకు కూడా మా విద్యార్థి సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ అందరం కలిసికట్టుగా ఉద్యమించి ఈ యొక్క సూర్యాపేటలో జరిగినటువంటి వైద్యం అంటే బతకడానికి వైద్యం అండి. వైద్యానికి అసలు సూర్యాపేటలో ఉన్నటువంటి అవినీతి, వైద్యంలో జరుగుతున్నటువంటి అవినీతి ఎక్కడ కూడా ఏ డిపార్ట్మెంట్లో కూడా లేదు. దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో మేము బహుజన ముక్తి పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా చూసుకుంటే స్టేట్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళే ఆధారాలతో సహా అన్ని డిఎంహెచ్ఓ గారు సమర్పించారు. అయినప్పటికీ కూడా 10 రోజులు అవుతున్నప్పుడు కూడా ఇప్పటివరకు కూడా యాపిల్ స్కానింగ్ సెంటర్ కానీ, సాయి గణేష్ హాస్పిటల్ కానీ సీజ్ చేసిన పరిస్థితి లేదు. వాటిని ఎంక్వైరీకి వెళ్ళిన పరిస్థితి లేదు. అంటే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పుడు ఎవరైతే అనుమతులు మంజూరు చేస్తున్నటువంటి అధికారులే వచ్చి ఇది తప్పుడు పద్ధతులలో నిర్మాణం చేసుకున్నారు, ఇది ఫోర్జరీ సర్టిఫికెట్లతోని స్కానింగ్ సెంటర్ నడుస్తుంది అని తేటతెల్లం అయిన తర్వాత కూడా దాన్ని సీజ్ చేయకుండా పోతూ ఉన్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి వైద్య శాఖ డిఎంఎండ్హెచ్ఓ గారి కార్యాలయ పరిధిలో ఉన్నటువంటి అధికారులది కూడా హస్తం ఉంటుంది. వారికి కూడా దాంట్లో కొంత వాటా ఉన్నట్టుగా మేము భావిస్తూ ఉంటున్నాం. ఏదైతే మనుషుల జీవితాలతో చెలగాటమాటం. ఒక స్కానింగ్ అంటే ఆ బాడీకి ఉన్నటువంటి ప్రతి జబ్బును ఆయన రిపోర్ట్ చేసి ఆ ఉన్నటువంటి స్లిప్పును ఆయా డాక్టర్లకు సమర్పిస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఆ డాక్టర్లు చేయాలి. అది కాదు, అది తప్పు అనేటువంటిది అనుమతులు ఇచ్చేటువంటి మెడికల్ సంబంధించినటువంటి డిపార్ట్మెంటే తప్పుడు సర్టిఫికేట్లతో నడిపిస్తుందని చెప్పిన తర్వాత కూడా దాన్ని ఇంకా సీజ్ చేయకుండా ఇంకా దాన్ని అలాగనే ఉంచుతున్నారు అంటే ఈ యొక్క మెడికల్ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో, ప్రజల జీవితాలతో ఇంకెంత చెలగాటమాడాలని భావిస్తున్నారో వారి యొక్క విఘ్నతకే వదిలేస్తున్నాం. ఇట్లా వారు గనక తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయంలో ఎవరైతే మెడికల్ ఏజెన్సీలకు కానీ, మెడికల్ స్కానింగ్ సెంటర్లకు కానీ అనుమతి ఇచ్చేటువంటి ఆ టీం మీద కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా, ఎందుకంటే స్కానింగ్ సెంటర్లు, హాస్పిటల్స్ అంటే సామాన్య ప్రజలు బతకడానికి ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి వేదికలు కాబట్టి అలాంటి వేదికలు అనేటువంటి హాస్పిటల్లోనే ఇంత దారుణమైనటువంటి, నీచమైనటువంటి, అనుమతి లేని దొంగ సర్టిఫికెట్లు పెట్టి ప్రయాణం చేస్తున్నటువంటి డాక్టర్లను వదిలేయటం దారుణం. తక్షణమే జిల్లా మెడికల్ అసోసియేషన్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ డాక్టర్లు, ఒరిజినల్గా ఉన్నటువంటి ప్రైవేట్ డాక్టర్లు కానీ దీన్ని ఖండించాలి. దాంట్లో చికిత్సకు కూడా వాళ్ళు రెఫర్ చేయొద్దు. రెఫర్ చేసినటువంటి వ్యక్తుల పైన కూడా ఇప్పటి నుండి వారి మీద ఏది తప్పుడని తెలిసి కూడా రెఫర్ చేస్తున్నటువంటి డాక్టర్ల మీద కూడా చర్యలు తీసుకోవాలి. తక్షణమే డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయం దానిపై స్పందించి దాని కింద ఉన్నటువంటి ఎవరెవరైతే దానికి సంబంధించినటువంటి అనుమతులు మంజూరు చేసి రెన్యువల్లకు సంవత్సరం చేస్తున్నటువంటి ఆ టీం పైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఇది మొత్తంగా చూసుకుంటే ఇటు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా దీనిపై పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు సిద్ధమవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. తక్షణమే ఎవరైతే నకిలీ వైద్యులు ఉన్నారో, అదేవిధంగా నకిలీ ఆసుపత్రుల యాజమాన్యంలో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలి చట్టపరంగా. లేని పక్షంలో మేము భవిష్యత్తులో ఉద్యమాలకు చేయడానికి కూడా మేము వెనకడుగైతే వేయము. అదేవిధంగా గత ఏళ్ళ సంవత్సరాలుగా తమ నకిలీ పట్టాలతో వైద్యం చేసి ప్రజల సొమ్మును అక్రమంగా సంపాదించిన వారందరూ కూడా వారి రికార్డుల ఆధారంగా వాళ్ళకి సొమ్ము కూడా ప్రజలందరికీ కూడా రికవరీ చేసి వాళ్ళకు అప్పచెప్పాలని కూడా వాళ్ళతో డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే సూర్యాపేటలో నకిలీ ఆసుపత్రుల వ్యవహారం మాత్రం ఇప్పట్లో సమస్యపోయలేదు. దాదాపు పూర్తిగా అయితే రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకొని ప్రత్యేక విచారణ చేసి ఎవరైతే దీంట్లో బాధితున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకునేంత వరకు కూడా ఈ చర్యలు తీసుకుంటేనే ఈ సమస్యకు ఒక పరిష్కారం లభించేలా కనిపిస్తూ ఉంది.